Audio Jungle. ఈ షోకి మీరు కన్ఫర్మ్ కాగానే ఎన్టీఆర్కి ఇన్ఫార్మ్ చేశారా? తను కలిసినప్పుడు మీ ఇద్దరి మధ్య జరిగిన ఇంటరాక్షన్ ఏంటి? తారక్ తో మేము తర్వాత మహానటి ఆడియో లో కలిసాం. అండ్ తర్వాత తారక్ ఇంటికి వెళ్ళటం జరిగింది సరదాగా కాసేపు. అండ్ దెన్ అక్కడ కాసేపు మాట్లాడుకోవడం జరిగింది. సో ఇంటరాక్షన్ అంటూ ఏం లేదు. బట్ జస్ట్ షోలో అంటే సినిమాలు చేస్తూ ఉన్నాం మేము. సడన్గా మాకు ఈ షో అన్నది ఒక కొత్త యాంగిల్ కాబట్టి బేసిక్గా మనలా ఉంటే చాలు స్టేజ్ మీద. మనం స్టేజ్ మీద కూడా నటించాల్సిన అవసరం లేదు అన్నదే బేసిక్గా మా డిస్కషన్ పాయింట్ అంతా కూడా. సో ఇట్ వాజ్ అండ్ తారక్తో కూడా ప్రామిస్ చేశాను దట్ ఐ విల్ వాచ్ ఆల్ హిస్ ఎపిసోడ్స్ అని. సో ఈ మధ్యలో ఎక్కడో టైం కోసం ఎత్తుక్కుంటున్నాం. అంటే మీరేమన్నా టిప్స్ అడిగారా, తనేమన్నా టిప్స్ చెప్పాడా? లేదు, టిప్స్ అసలు ఫాలో అవ్వకూడదని చెప్పాడు బేసిక్గా మా డిస్కషన్. అంటే జనరల్గా ఇప్పుడు అటు సల్మాన్ కానీ ఇటు ఎన్టీఆర్ కానీ ఒక బెంచ్ మార్క్ అనేది క్రియేట్ చేసి ఉన్నారు. సో మీరు వీళ్ళిద్దరిలో ఎవరిని ఎక్కువగా ఫాలో అవ్వదలుచుకున్నారు? ఎవరిని ఫాలో అవ్వనండి. మీరు చెప్పిన నేను హిందీ కూడా చూడలేదు. నాకు అర్థమైందేదో నేను చేసుకొని వెళ్ళిపోతాను. అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ యు విల్ ఆల్ లైక్ ఇట్. 100% ఎవరిని ఫాలో అవ్వను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.